ధర్మరాజు తన 4 తమ్ముళ్లను 4 దిక్కులకు జైత్రయాత్రలకు పంపాడు. ఉత్తర దిక్కుకు వెళ్లిన అర్జునుడు, తూర్పుకు వెళ్లిన భీముడు, దక్షిణం వైపు సాగిన సహదేవుడు, పశ్చిమ దిక్కుకు వెళ్లిన నకులుడు. ప్రతి ఒక్కరూ తమ తమ దిశల్లోని రాజ్యాలన్నింటినీ జయించి అపార సంపదలు మరియు రాజుల బహుమతులతో ఇంద్రప్రస్థానికి తిరిగివచ్చారు. వారి విజయాలతో ధర్మరాజు సంతోషించాడు. రాజసూయయాగం ప్రారంభించేందుకు శ్రీకృష్ణుని ముందుకు వచ్చి, వాసుదేవా, నీ అనుగ్రహంతోనే ఈ సార్వభౌమాధికారం లభించింది. ఇప్పుడు రాజసూయయాగం ప్రారంభించేందుకు అనుమతించు అని కోరాడు. కృష్ణుడి అనుమతితో రాజసూయయాగం ప్రారంభమైంది. యాగానికి కావలసిన ఏర్పాట్ల బాధ్యతను సహదేవునికి అప్పగించాడు. ధర్మరాజు ఆహ్వానంతో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు సహా అనేకమంది మహావీరులు, మునులు యాగానికి విచ్చేశారు. దానకార్యాల పర్యవేక్షణకు కృపాచార్యుడిని, యాగ నిర్వహణలో ముఖ్య బాధ్యతలకు భీష్ముడు మరియు ద్రోణులను, వస్తువుల వినియోగానికి విదురుణ్ణి నియమించాడు. రాజసూయ యాగంలో చివరి ఘట్టానికి సిద్ధం జరుగుతోంది. దేశమంతటా రాజులకు ఆహ్వానాలు పంపించారు. ఆ పత్రికల్లో ఒకటి దుర్యోధనునికి కూడా చేరింది. అప్పటికే హస్తినాపురానికి నేనే రాజు అవుతాను అన్న ఆనందంలో తేలుతున్న దుర్యోధనుడు ఇంద్రప్రస్థ మహిమ గురించి వచ్చిన వార్తలు వింటూనే ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ నగరం, దాని వైభవం, పాండవుల ప్రభావం అన్నీ వినగానే అతని ఆనందం ఒక్క క్షణంలోనే కలగండిపోయింది. ఆ సమయంలో రాజసూయయాగం ఆహ్వానపత్రిక మరొక పిడుగులా పడింది. కోపంతో పత్రికను చేతుల్లోనే నలిపేశాడు. ఇంత ఆగ్రహంగా దుర్యోధనుడిని శకుని కూడా అరుదుగానే చూశాడు. వెంటనే శకునితో కలిసి యమునా నదిపై నావ ఎక్కి ఇంద్రప్రస్థకు బయలుదేరాడు. మరుసటి రోజు ఉదయానికి నావ ఇంద్రప్రస్థకు చేరుకుంది. పడవ మీదనుంచే ఇంద్రప్రస్థను చూసిన దుర్యోధనుడు ఆశ్చర్యంతో నిశ్శబ్దమయ్యాడు. ఇది భూమేనా లేక దేవలోకమా అనే సందేహం అతని మనసులో మొదలైంది. మామా, మా నాన్న వీళ్లకు ఇచ్చిన ఖాండవప్రస్థం శ్మశానంలాంటిది, దాన్ని నిజంగానే స్వర్గంలా మార్చేశారు. పాండవులు ఎక్కడున్నా పాలకుల్లాగే మెరుస్తారు. ఆ కోట ఎంత ఎత్తులో ఉందో వాళ్లపై నా అసూయ అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉంది అని శకునితో అన్నాడు. తరువాత దుర్యోధనుడు రాజసూయయాగం జరుగుతున్న మహాసభలోకి అడుగుపెట్టాడు. వేలమంది కూర్చునేంత విశాలం, గోడలపై అద్భుత చిత్రాలు, పైనుంచి వెలిగే అత్యంత సుందర దీపాలు అన్నీ అతన్ని మాటరాకుండా చేశాయి. ఎదురుగా శ్రీకృష్ణుడు నిలబడి ఉండటం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. దుర్యోధనా, నీకోసమే ఎదురుచూస్తున్నాను అని కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు. నాకోసమా? ఎందుకు అని ఆశ్చర్యంతో అడిగాడు దుర్యోధనుడు. అప్పుడు శ్రీకృష్ణుడు మరింత అర్థవంతంగా నవ్వి, నీవు లేకుండా రాజసూయయాగం ఎలా మొదలవుతుంది? ఈ కథ ముందుకు సాగాలంటే నువ్వు అవసరం అని అన్నాడు. కృష్ణుడు రాజసూయ యాగంలో రాజులు తెచ్చిన కానుకలను స్వీకరించే బాధ్యతను దుర్యోధనుడికిచ్చాడు. ధర్మరాజుకు చేరుతున్న ప్రతి బహుమతి దుర్యోధనుని మనసుకు నిప్పులా తగులుతోంది. సభలో అర్జునుడు అతిథులను పలకరిస్తూ, భీముడు భోజన ఏర్పాట్లు చూసుకుంటూ, నకుల సహదేవులు అన్ని పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. కృష్ణుడు మాత్రం వినమ్రతతో పెద్దల కాళ్లు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకుంటూ సేవ చేస్తున్నాడు. యాగం ముగిసిన తరువాత అగ్రతాంబూలాన్ని ఎవరికివ్వాలనే ప్రశ్నకు భీష్ముడు స్పష్టంగా ఈ సభలో అగ్రగణ్యుడు శ్రీకృష్ణుడు అని ప్రకటించాడు. ధర్మరాజు కృష్ణుణ్ణి అగ్రాసనానికి ఆహ్వానించి అగ్రతాంబూలం అందించబోతుండగా గట్టిగా ఆగు ధర్మరాజా అని సభను కుదిపిన అరుపు వినిపించింది. అది ఎదుట కూర్చున్న శిశుపాలుడు.